15 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు బీఆర్ఎస్ నేతలు. సీట్లు ఓట్లే తప్ప ప్రజల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ రెండు సమాన శత్రువులని విమర్శించారు. ఇక రెండు పార్టీలు కలిసి ప్రజల్లో కేసీఆర్ ను బద్నం చేసే కుట్ర చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ లీడర్స్. కాంగ్రెస్ బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ రెండు పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధి పట్టవని విమర్శించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరు, ఆదిలాబాద్ లో సీసీఐ ఫ్యాక్టరీ వేలానికి పెడతారంటూ ఫైర్ అయ్యారు. కూల్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా తూకానికి అమ్మే పనిలో కేంద్రంలోని బీజేపీ సర్కారున్నాయని ఎక్స్ వేదికగా మండిపడ్డారు కేటీఆర్. అసెంబ్లీ సాక్షిగా బడేబాయ్, చోటేబాయ్ బంధం బయటపడిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వకపోయినా ఆర్థిక మంత్రి బట్టి ప్రసంగంలో పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటే అని ఆరోపించారు. బీఆర్ఎస్ కు ఆ రెండు పార్టీలు సమాన శత్రువులే అని, ఆ పార్టీలకు సమాన దూరం పాటిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. అసెంబ్లీ లాబీలో చిట్చాట్ చేశారు హరీష్. సభలో ప్రజా సమస్యలు చర్చించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి. మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం ఖండిస్తున్నామన్నారు. సభలో కేవలం బిల్లులు ప్రవేశపెట్టడం, పాస్ చేయించుకోవడమే జరుగుతుందన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. ఈ మొక్కుబడి వ్యవహారం ద్వారా ప్రజలకు న్యాయం జరగదనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజలకు న్యాయం చేసేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదనేది కూడా స్పష్టమవుతున్నది. కాబట్టి సభలో చర్చించేటువంటి అవకాశం లేకున్నా, సభ ద్వారా ప్రజలకు న్యాయం జరిగేటువంటి అవకాశం లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మేము తెలుసుకుంటాం. 15 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1,58,000 కోట్ల అప్పు చేశారని అన్నారు ఎమ్మెల్సీ కవిత. 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 4,17,000 కోట్లని తెలిపారు. రేవంత్ రెడ్డి పదే పదే ప్రజల్లో కేసీఆర్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కవిత. ఒక సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పుగా తీసుకొస్తే, ఈ 15 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు 1,58,000 కోట్లను అప్పుగా తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండలి ఆవరణలో నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. అప్పులు ఘనం, అభివృద్ధి శూన్యమంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు. ఎర్రవల్లి నివాసంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలకు పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు, వరంగల్ బహిరంగ సభ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు కేసీఆర్. త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ముఖ్య నేతలతో సమావేశం ఉంటుందని తెలిపారు కేసీఆర్. బీఆర్ఎస్ నేతలతో కలిసి చెన్నై బయలుదేరారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశానికి హాజరు కానున్నారు బీఆర్ఎస్ నేతలు. తర్వాత మాజీ గవర్నర్ నరసింహన్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవనున్నారు.